రవి ఇంకో గుడ్ న్యూస్ ఉంది రా నీకు. టాస్క్ ఫస్ట్ రౌండ్ లోనే పెట్టుకుంది. సెకండ్ రౌండ్ థర్డ్ రౌండ్ లో కూడా కావాలి మరి నాకు టాస్క్ అంటే. అది నీ ఇష్టం కాదు, నిహారిక ఇష్టం. అంటే సెకండ్ రౌండ్ లో ఉండదా టాస్క్? నాకు ఉండదు, ఓన్లీ ఫస్ట్ రౌండ్. అమ్మయ్య. ఏంటంటే టాస్క్ ఇప్పుడు నేను హీరోయిన్. ఇది నాకు టాస్క్ కాదు, చూసే వాళ్ళకి వీళ్ళందరికీ టాస్క్ అది. ఓకే, నువ్వు డైరెక్టర్వి, నేను హీరోయిన్ ని. నువ్వు నాతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో 10 years నుంచి వెయిట్ చేస్తున్నావు. నాకు నువ్వు బీభత్సమైన ఫ్యాన్ వి. ఇట్ లాస్ట్ ఛాన్స్ వచ్చింది, నువ్వు నాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసే ఛాన్స్ వచ్చింది. సో నేను, నా మదర్ అండ్ నా తమ్ముడు ముగ్గురం కలిసి స్టోరీ వినబోతున్నాము. నా ఫ్యామిలీని పరిచయం చేస్తాను. మా మదర్ ఎవరంటే మమ్మీ నిహారిక. మమ్మీ నీ కొడుకు ఎవరో తెలుసా మమ్మీ? మన గుండు సాయి తేజ్ మమ్మీ. బాబు మా తమ్ముడికి స్టోరీ నచ్చలేదంటే చూడు, డైరెక్టర్ గా నువ్వు రిజెక్ట్ అయిపోతావు. నచ్చాలంటే నేను పెయింట్ వేసుకొని రావాలి. స్టోరీ ఎక్స్ప్లెయిన్ చెయ్యి. టింగ్ టింగ్. బాబు కన్నా వెళ్ళి చూడు నాన్న. గుండు ఎవరు మీరు? మీ అమ్మగారు ఉన్నారా? లేరండి. రే అడుక్కునే వాళ్ళతో కూడా మాట్లాడతావా లోపల? ఓ సారీ మేడం, ఐ యామ్ డైరెక్టర్. పట్టుకోమా లాస్య గారు, కొంచెం డిస్టెన్స్ పాపకి. మమ్మీ అని నువ్వు చూసుకో మమ్మీ. పాపకేం గజ్జుందా? మీకేమవుతారు? నా కూతురు. మీరు చెల్లెల్లా ఉన్నారు కూతురు తల్లి. మమ్మీ ముందు మా అక్కని కలవాలంటే ముందు నన్ను చెప్పి వెళ్ళాలన్నమాట. ఈడవడండి. నాకు డౌట్ వచ్చే క్వశ్చన్ నన్ను అడగద్దన్నానా? నా కొడుకు చెప్పండి, మీ కథ మీ పని ఏంటి చెప్పండి ముందు. అయ్యా అరే ఇడికి చెప్పండి రా బాబు. చెప్పండి స్టోరీ. సార్, మేడం కి సినిమా తీయాలని ఉంది అని, అంటే సినిమాలో హీరోయిన్ గా చేయాలని నాకు న్యూస్ వచ్చింది. అసలు మీకు డైరెక్షన్ చేయడం వచ్చా? సార్ నేను 10 years లాస్య గారితోనే సినిమా తీద్దామని. లాస్య గారితో చేయాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ ఉండాలో తెలుసా మీకు? ఉన్నదండి. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? నేను సదా గారి సినిమాలో ప్రతి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్ నేనే. మీరు అసిస్టెంట్ అయితే డైరెక్టర్ అవుతారండి. తమ్ముడు విందాంలే తమ్ముడు స్టోరీ. అసలే నా ఫ్యాన్ అట. సినిమా ఓపెనింగ్ సార్. అదే డోర్ ఓపెన్ చేయడానికి టైటిల్స్ పడతాయి సార్. టైటిల్స్ పడతాయా? ఎక్కింద పడతాయా? పైన. లాస్య గారు లేడీ డాన్ సినిమాలో ఓపెన్ స్టార్ట్ కాగానే లాస్య పరిగెడుతుంటది ఎవరినకాల. హీరో ఎవరు? మహేష్ బాబా? శేఖర్ అని కొత్త కుర్రాడు. ఇంకా మంచి సీన్స్, హైలైట్ సీన్స్ చెప్పు ఈ సినిమాలో. హైలైట్ సీన్స్ అంటే ఫ్లాష్ బ్యాక్ సీన్ మేడం. ఇంటర్వెల్ తర్వాత ఆ ఫ్లాష్ బ్యాక్ లో బీచ్ లో ఓపెన్ అవుతుంది. అయ్యో బీచ్ లో నీళ్లు, ఉప్పు నీళ్లు ఉంటాయి. స్కిన్ అంతా పాడైపోతుంది అసలు. నేను ఒక పని చేస్తా మేడం. మమ్మీ వెళ్ళిపోతుంటే పట్టుకోవాలి మమ్మీ, పారిపోయేలా ఉన్నాడు. నేను డైరెక్షన్ నేర్చుకుని వస్తా మేడం. నేను నేర్పిస్తాను. చాలా ఎక్స్పీరియన్స్ ఉంది డైరెక్షన్ లో. దాన్ని నేర్పిస్తా. నన్ను ఓని అని రాదు.